మంత్ర పురస్చరణ చేసే సమయంలో నవావరణార్చన కూడా చేయవచ్చా? ఇది ఒక భక్తుడు అడిగినటువంటి ప్రశ్న. వారు అడిగింది ఏమిటి అంటే, యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాలి అంటే, మంత్ర పునశ్చరణ చేసేటటువంటి సమయంలో, అది వారు అడిగినటువంటి ప్రశ్న. అయితే ఇక్కడ మంత్ర పునశ్చరణ కాదు, పురశ్చరణ, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మంత్ర పునశ్చరణ కాదు, పురశ్చరణ. పునశ్చరణ అంటే రివిజన్ చేయటం. అది క్లాస్లో పాఠాలు అయిపోయిన తర్వాత, సిలబస్ అయిపోయిన తర్వాత మనం అంతా మళ్ళీ సిలబస్ అంతా రివైజ్ చేస్తాం. అది పునశ్చరణ. పురశ్చరణ అంటే ఈ మంత్రాన్ని మళ్ళీ మనం చేయటం. అయితే ఇక్కడ ఈ పురశ్చరణ చేసే సమయంలో మనం 3 పూట్ల అమ్మవారికి అర్చన చేయండి అని చెప్పాను. ఇక్కడ వారు చెప్పేది ఏమంటే, ఈ అర్చన మేము కేవలం పంచపూజలతో సరిపెట్టేస్తాం సార్, అలా సరిపెట్టేసి సాయంత్రం దాకా ఉండి సాయంత్రం ఈ చక్రార్చన, నవావరణార్చన చేయవచ్చా? ఇది వాళ్ళ యొక్క అనుమానం. నవావరణార్చన సాయంత్రం పూట చేయటానికి ఏ రకమైన అభ్యంతరము లేదు. మీరు మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉంటే మీరు అర్ధరాత్రి అయినా చేయొచ్చు, అది ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏమంటే, పురశ్చరణ చేసే సమయంలో అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు, జపమే ఎక్కువ చేయాలి. మీరు చక్రార్చన చేస్తే తప్పేం లేదు, చేసుకోవచ్చు. కానీ ఇక్కడ జప సంఖ్య ఎక్కువ అయ్యేట్టుగా చూడండి. అందుకని వీలైనంత వరకు ఇక్కడ జపం మాత్రమే చేయండి. మీకు నవావరణ చేయాలి, అర్చన చేయాలి అనే కోరిక ఉంటే మళ్ళీ ఒక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు సమయం పెట్టుకోండి. లేదా ప్రతిరోజు చేస్తాము అనండి. అలా పెట్టుకుని ప్రతిరోజు అమ్మవారి యొక్క అర్చన, అలాగే అమ్మవారి యొక్క కవచము, హృదయము, ఇవి కూడా పారాయణ చేయండి. సహస్రనామాలు పూజ చేయండి, పారాయణ చేయండి. అలాగే యంత్రార్చన అంటే ఇప్పుడు ఈ నవావరణార్చన, యంత్రార్చన చేయండి. అమ్మవారి యొక్క మూల మంత్రం హోమం కూడా చేయండి. ఇవన్నీ చేస్తే అధికం బలం, బాగానే ఉంది. కానీ పురశ్చరణ సమయంలో చేస్తే మన జప సంఖ్య అనేది తగ్గిపోతుంది. అందుకని పురశ్చరణ సమయంలో పెట్టుకోవద్దు, వీటిని అయిపోయిన తర్వాత పెట్టుకోండి. మళ్ళీ ఒక్కసారి చూడండి, పురశ్చరణ సమయంలో చేయొద్దు అని మాత్రం కాదు, చేస్తే జప సంఖ్య తగ్గిపోతుంది. అందుకని తర్వాత విడిగా పెట్టుకోండి.